హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ప్రీ మార్కెట్ క్లోజింగ్ ఒకసారి చూడండి. నెగిటివ్లో ఉంది కదా, స్లైట్ నెగిటివ్లో. 3 ఇండెక్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఇంకొక విషయము, ఇక్కడ 2 పాయింట్స్ చెప్తాను. ఒకటేమో ఇండెక్సెస్ ఓకే. సెకండ్ వన్ వచ్చేసి ఎప్పుడు కూడా మార్కెట్లో ఓల్టాలిటీ ఉంటుంది చూసారా. కన్సల్టేషన్ పక్కా పెట్టేసేయండి. ఓల్టాలిటీ ఓకేనా. ఆ ఓల్టాలిటీ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే 15 మినిట్స్లో లేకపోతే డైలీ చార్ట్లో కాదు, మనకి వీక్లీ వైజ్లో ఉన్న దాంట్లో అర్థమవుద్ది. ఓకేనా. సో ఇక్కడ ఎలా అర్థమవుతుంది అనేసి అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, సో దాన్ని మీద డిపెండ్ అయ్యి అవుద్ది. ఓకే. సో అదేంటి చూద్దాము. సెన్సెక్స్లో చెప్తాను వీక్లీ వైజ్లో అంటే కొంచెం తొందరగా అర్థమవుద్దని. నార్మల్గా 1000 to 1500 పాయింట్స్ రేంజ్లో 600 to 650 ఓకే, ఈ రేంజ్ కదా. ఇప్పుడు మార్కెట్ క్లోజింగ్ ఇక్కడ ఉంది 76,188లో, అవునా, ప్రీ మార్కెట్ క్లోజింగ్. ఇక్కడ మీకు 1000 రేంజ్లో చూడండి 75,600 ఓకే, 260 ఓకే. ఇప్పుడు 76,400 1000 రేంజ్ కదా. మరి ఇక్కడ 644 ఉంది కదా, అంటే 1000 రేంజ్లో ఇక్కడ పాసిబిలిటీ లేదు, అర్థమైంది. ఓకే, మరి 1500 రేంజ్లో ఉందా, మనకి 411 అంటే ఇప్పుడు మనకు 1000 పాయింట్స్ రేంజ్లో అవైలబుల్గా లేదు, 1500 పాయింట్స్ రేంజ్లో కూడా ఈ స్ట్రక్చర్ అనేది అప్లై చేయడానికి ఇక్కడ అవైలబిలిటీ లేదు. అంటే మార్కెట్లో ఓల్టాలిటీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నిన్ననే అది మనకు కొంచెం అర్థమై ఉంటుంది. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్కి నిన్ననే అర్థమై ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకు కొంచెం అర్థం కావడానికి నేను చాలా షార్ట్గా చేసి చెప్తున్నాం. ఓకేనా. మనం తీసుకునే 1000 పాయింట్స్ 1500 పాయింట్స్ రేంజ్లో మీరు అనొచ్చు, మీరు తీసుకునే 600 650 రేంజ్ ఎందుకు తీసుకోవాలి అనేసి. చూడండి, నేను ఏదో ఇక్కడ పెట్టింది కాదు, నేను చాలా వీడియోస్లో చెప్పాను. మార్కెట్ని మేము అబ్జర్వ్ చేసిన డైరెక్షన్లో మాకున్న ఈ 8 years ఎక్స్పీరియన్స్లో మార్కెట్ ఎలా వెళ్తుంది, ఆ ప్రైజెస్ అనేది ఎలా మూవ్ అవుతున్నాయి అనే వాటిని చూసి ఒక క్లారిఫికేషన్కి వచ్చిన రేంజ్ అది 600 to 650 రేంజ్ అనేది. ఓకేనా. మా అందరం మేము పెట్టింది కాదు. ఓకే, మేము కాపీ పేస్ట్ చేయాల, ఐడెంటిఫై చేసాం అంతే. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటి, మనకు 1000 పాయింట్స్ రేంజ్లో అవైలబుల్గా లేదు, అండ్ 1500 పాయింట్స్ రేంజ్లో కూడా మార్కెట్లో 600 to 650 రేంజ్ లేదు, అవునా. ఇప్పుడు ఏంటి మార్కెట్ అంటే ఒకటే చెప్తాను, మార్కెట్లో 1000 రేంజ్కి వచ్చేవరకు ఇలాంటి మూమెంట్లో ఆగాలి. ఓకేనా. నార్మల్ కన్సల్టేషన్ అనుకోండి, 1000 రేంజ్కి ఒక 100 200 అటు ఇట్లో మనకు ఆపర్చునిటీ అనేది ఇస్తుంది మార్కెట్. కానీ ఓల్టాలిటీ ఉన్నప్పుడు అలా ఉండదు. ఇక్కడ 1500 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 2500 3000 పాయింట్స్ రేంజ్లో కూడా మనం తీసుకునే 600 to 650 పాయింట్స్ రేంజ్ అక్కడ ఉంటుంది. అంటే అంత ఓల్టాలిటీ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడానికి అంతే. ఓకే. సో ఇప్పుడు మీరేంటి అంటే అబ్జర్వేషన్లో, నేను జస్ట్ లర్నింగ్ పాయింట్లో మీ బిగినర్స్కి అయినా ఎక్స్పీరియన్స్ ఉండి కొంచెం లాసెస్ పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఎఫ్ఎన్ఓలో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అన్న ఆలోచనలో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఈ 1000 పాయింట్స్గా లేదా 500 పాయింట్స్కి రానివ్వండి ప్రైజెస్ని. ఓకేనా. మీరు ఎవ్రీడే ట్రేడింగ్ చేయాలనే విషయాన్ని పక్కా పెట్టేసి ఆ థాట్ని కొంచెం తీసేయండి. ఎవ్రీడే అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసుకుంటూ మేము చెప్తున్న ఈ లర్నింగ్లో మీకు నిజంగా 1000కి 500 పాయింట్స్ రేంజ్కి ఈ పాయింట్స్లో వస్తున్నాయా, ఏ డే వస్తుంది కూడా చూడాలి. ఓకే. వీక్లీ వైజ్లో మనకు ఉండేదే 5 ట్రేడింగ్ సెషన్స్. ఆ 5లో ఇప్పుడు ఆల్రెడీ ట్యూస్డే అయింది కదా మనకి ఎక్స్పైరీ సెన్సెక్స్. సో ఇవాళ స్టార్ట్ వెనస్డే నుంచి మళ్ళీ ట్యూస్డే వరకు కదా. ఇవి 3 days అండ్ మండే ట్యూస్డే 5 days కదా. ఈ 3 days ఈ డైరెక్షన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 dayలో మనం తీసుకునే ఆపర్చునిటీ చాలు, మినిమం ఒక 100 to 150 రేంజ్లో మనకు ప్రాఫిట్ అనేది ఇస్తుంది. కానీ పేషెన్సీ ఉండాలి. లేదు నేను ఎవ్రీడే చేస్తా అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ 1500 నుంచి 1000 నుంచి 500 పాయింట్స్ ఈ స్ట్రక్చర్ని ఇట్లా దగ్గరికి తీసుకొచ్చే కొద్దీ ఎవరైతే కాల్ అయినా పుట్టైనా ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. ఓకేనా. ఇది మెయిన్. స్టాప్ లాస్లు హిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అగ్రెసివ్ దాంట్లో ఒక్కటే డైరెక్షన్లో మీరు తీసుకోవడం వల్ల ఈ మార్కెట్ అనేది ఫస్ట్ ఈ ఓల్టాలిటీని తగ్గిస్తూ ఉంటుంది. ఓకే. అది తీసుకొచ్చే ప్రైస్ ఉంటుంది కదా, ఆ ప్రైస్కు రాకుండా పోదు.
కంపల్సరీగా ఏ సెగ్మెంట్ అయినా కూడా 1500, 1500 పాయింట్స్ రేంజ్‌లోకి రావాలి. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌పైరీ రేపు అనంగా అంటే ట్యూస్‌డే అనంగా మండే రోజు 100-150 రేంజ్‌కి రావాలి. ఓకేనా? ఇది ఓపెన్ ఫ్యాట్ మార్కెట్‌లో మీరు ఎన్ని సార్లు చూసినా ఇదే కనిపిస్తది. ఓకే. చూడండి రన్నింగ్ ఆల్రెడీ మార్కెట్ అనేది కూడా ఓపెన్ అయిపోయింది కదా! కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేసేసుకోండి. కొంచెం ఆగి వెళ్ళండి బావుంటది. ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ దొరికితే నేను మళ్ళీ మన ఛానల్‌లో వీడియో అనేది పోస్ట్ చేయడానికి చూస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీకు నా కంటెంట్ అనేది నిజంగా జెన్యూన్ ఉంది, వర్త్ ఉంది అనుకుంటే మాత్రం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.